50 to 60% చేంజ్ ఉన్నది. రైట్, బీపీ చెక్ చేసుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆదిబట్లనా దాటాలి విజయవాడ అయితే మనం చాలా దూరం వచ్చేసాం. చాలా దూరం మాట్లాడుతూ వచ్చేసాం. హైదరాబాద్ ట్రాఫిక్. మీరు అంత పెద్ద బండి తీసుకొని మాన్యువల్ తీసుకొని మీరు నిమిషంకి ఒకళ్ళని తిడుతుండే. అదే ఇప్పుడు మీరు ఎస్యూవీ తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీ మినిట్ ఒక 10 మందిని తిడతారు మీరు అని చెప్పింది. అనగానే నాకు మైండ్ స్ట్రైక్ అయిపోయింది. అన్ని ఎంజీ ఉంటుంది, షాపింగ్ మాల్ అది. సో ఆటోమేటిక్ కాకుండా మీరు చూస్ చేసుకుని ఉంటే మీకు ఎంత డబ్బులు సేవ్ అయ్యేవి? మేబీ ఒక 1.5 lakh అప్రాక్సిమేట్లీ. అది మీరు తర్వాత ఓవర్ ద ఏజ్ మీరు హాస్పిటల్లో పెట్టాల్సి డబ్బులు. ఏసీ అవి ఆన్ చేసుకోవాలంటే నేను మీదికి వెళ్ళి ఆన్ చేసేస్తాను బండిని. ఓకే, రిమోట్ ఆన్ అయిపోతుంది. డ్రైవింగ్లో ఇప్పుడు మీరు కియాలో ఉన్న ఫీచర్స్ మీరేమి బెటర్ అనిపించినాయి? లైక్ ఇప్పుడు మీరు తీసుకున్న కారు, రైట్, లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? మీరు ఇమేజ్ వాడారు. హాయ్ అండి, మన దగ్గర ఈరోజు మనతో పాటు ఉన్నారు డానియల్ గారు. సో డానియల్ గారు కియా సోనెట్ తీసుకున్నారు. కియా సోనెట్ వేరియంట్ చెప్తారా? ఇది HTX DCT ఆటోమేటిక్ అండి. సో ఐఎమ్ హ్యాపీ, కొంచెం కూల్గా అనిపిస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసే వరకు అదేంటో ఇస్తారంట, అదేంటో ఉంటుందంట అనిపిస్తుంది. కానీ లైక్ ఎస్పెషల్లీ చాలాసార్లు ఎక్కువ జర్నీస్కి వెళ్తున్న వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ ఎ క్రూషియల్ పీస్. సో ఇప్పుడు డ్రైవ్ జర్నీ మీద వెళ్తున్నాం. ఇప్పుడు మనం డ్రైవ్లో వెళ్తున్నాము. సో డ్రైవ్లో వెళ్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ మోర్ డీటెయిల్, లైక్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలాగున్నది ఇవన్నీ మాట్లాడదాము. సో డానియల్ గారు ఏంటంటే ఆటోమేటిక్ కదా డానియల్ గారు, ఫస్ట్ టైం మీరు ఆటోమేటిక్ షిఫ్ట్ అయ్యారు. సో హౌ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్? రైట్, సో నేను డ్రైవింగ్ స్టార్ట్ చేసింది 1995 అనుకుంటా. లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 22-24 years. సో అప్పటి నుండి ఎక్స్పీరియన్స్ డ్రైవర్. సో అప్పటి నుండి డ్రైవ్ చేస్తున్నా. ఎలా అంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే కార్ డ్రైవింగ్లో, అప్పట్లో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా డాడీ దగ్గర మారుతి వ్యాన్ ఉంటుంది. మారుతి వ్యాన్, ఓమ్ని కరెక్ట్. సో అది ఎలా అంటే సండే రోజు మా డాడీ పడుకున్నప్పుడు నేను మెల్లగా తీసుకొని అలా గల్లీలో సెల్ఫ్ డ్రైవింగ్ సిటీలో హ్యాబిట్స్ సెల్ఫ్ డ్రైవ్ నేర్చుకున్నాను అన్నమాట. ఓకే ఓకే. సో అలాగా 2 years, ఆల్మోస్ట్ 2 years వరకు నడిపించాను. ఓకే ఓకే. అంటే ఓన్లీ సండేస్ రోజు తీస్తుండే, లేదా డాడీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారో మెల్లగా తీసుకొని అలా తిరిగేసి ఫ్రెండ్స్ తో తిరిగేసి వస్తుంది. ఓకే ఓకే. అయితే వన్ ఫైన్ డే మై డాడ్ కాట్ మీ. ఫైనల్ గా దట్ డే కేమ్ అండ్ ఏం చెప్పారంటే, బాబు నడిపిస్తున్నావు సరే, పట్టుకుంటే నీకు తెలుసా ఏమవుతుందో అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు లైసెన్స్ తీసుకో అప్పుడు నడిపి. ఓకే, డాడ్ వాజ్ స్పోర్టివ్ బట్ చెప్పారు. సో లైసెన్స్ లేకుండా నడిపియొద్దని క్లియర్గా చెప్పారు. సో అలాగా నేను ఆఫ్టర్ లైక్ 1999-97 ఐ హ్యావ్ టేకెన్ మై లైసెన్స్, డ్రైవర్స్ లైసెన్స్. సిన్స్ దెన్ ఐఎమ్ డ్రైవింగ్ కార్. సో ఆల్మోస్ట్ 25 years దాటేశారండి. అదే 23 to 25 years అనుకోండి నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్. సో మాన్యువల్లే నడిపించాను ఇప్పటి వరకు. సో నేను ఎందుకు మూవ్ అయినా అంటే మాన్యువల్కి వెళ్ళి ఆటోమేటిక్. ఫస్ట్లీ చెప్పాలంటే మీకు హైదరాబాద్ ట్రాఫిక్ ఆఫ్టర్ కోవిడ్ హ్యాస్ ఇంక్రీజ్ టెరిఫిక్లీ. అంటే ఇట్స్ లైక్ అంటే మనము జెంటిల్ మ్యాన్స్ మాట్లాడుకుంటున్నాం కానీ యాక్చువల్లీ అయితే బూతులు వస్తాయి ఎగ్జాక్ట్లీ ఆ ట్రాఫిక్ లో. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆటోమేటిక్. బట్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ a different options. Like I had Amaze, Honda Amaze. That I have driven for 7.5 years. 7.5 years, okay. 2018లో తీసుకున్నా, అది లాంచ్ అయినప్పుడు తీసుకున్నా. దానికన్నా ముందు నా దగ్గర మై ఓన్ కార్ చెప్తున్నాను. ఓకే, I had Santro, which I have driven it for 2 years. సో అలాగా
మల్టిపుల్ కార్స్ తీసుకున్నారు. ఇప్పుడైతే మీరు ఆటోమేటిక్ షిఫ్ట్ అయ్యారు కదా, అవునండి. సో ఆటోమేటిక్లో ఎలా అనిపిస్తుంది? లైక్ ఐ థింక్ యూ ఆర్ మోర్ దెన్ ఎ మంత్ విత్ దిస్ కార్. Yes. Yeah. I have completed 1 month and almost if we see 1111. I Okay. think that is a lucky number for us to do the ఓకే. review on this. So automatic reason ఏంటంటే my wife also played an important role, right? ఓకే. So before this నేను ఇది ఏమంటారు XUV 700 థార్ ఓకే. అండ్ పెద్ద పెద్ద సఫారీ. కార్లు. నాకు ఇంట్రెస్ట్ దాంట్లో కలిగింది అన్నమాట. యా, బిగ్ కార్స్ మీద Big interest. cars మీద. ఎలా అంటే అరే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు sedan నడిపినాము. అందరినీ చూసి అవును, రోడ్ల మీద క్రేజ్ ఏముందిరా కారు, ఆ రోడ్ ప్రెజెన్స్. అరే మనం కూడా అదే కార్లో దిగితే ఎలా ఉంటుంది, ఎక్కితే ఎలా ఉంటుంది, అది నడిపిస్తే ఫీల్ ఎలా ఉంటుంది అది. బట్ దెన్ ఏమైందంటే నా బడ్జెట్ చాలా తక్కువ ఉండే. మై బడ్జెట్ వాజ్ బిలో 15 lakhs. ఓకే. ఓకే. Right, and these cars start from 16-17 స్టార్టింగ్ ఫ్రమ్ 15 lakhs. అది కూడా చెప్పడానికి బేసిక్. దాంట్లో ఇంక ఏమి ఉండవు, Base variant దొరుకుతుంది. ఉండదు, ఏముండదు. అవును అవును అవును. రైట్, ఆ బేసిక్ ఉంటుంది. అవును ఇక అన్ని వేపిస్తే మళ్ళీ ఒక 2-3 lakhs అవుతుంది. అవును. ఎక్స్ట్రా యాక్సరీస్ అవన్నీ వేపిస్తూ ఉండాలి. అండ్ దట్ విల్ టచ్ ఎనీవేర్ 17-18 lakhsకి వెళ్ళిపోతుంది. యా యా. ఇంకా మళ్ళీ అంతా చేశాక ఆ కలర్ మీకు నచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ నచ్చలేదు అనుకోండి, ఆ కలర్ కోసం వేరియంట్ మార్చమంటే టాటా వాడు, అవునా? అండ్ దానికోసం ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్. సో వైఫ్ రోల్ ప్లేడ్ ఏంటంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ అని కాదు కానీ ఓవరాల్గా. ఏమన్నదంటే సి ఎవ్రీ మినిట్ మీరు ఎవరినో ఒకళ్ళని తిడతారు. మాన్యువల్ అమేజ్లో అది ట్రాఫిక్లో హైదరాబాద్ ట్రాఫిక్లో మీరు అంత పెద్ద బండి తీసుకొని మాన్యువల్ తీసుకొని మీరు నిమిషంకి ఒకళ్ళని తిడుతుండే. అదే ఇప్పుడు మీరు SUV తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీ మినిట్ ఒక 10 మందిని తిడతారు మీరు అని చెప్పింది. అనగానే నాకు మైండ్ స్ట్రైక్ అయిపోయింది అనమాట. అప్పుడు కొంచెము డైవర్ట్ అయిపోయినాను. సో అది కూడా కరెక్టే. ప్లస్ కార్స్ విషయంలో లేడీస్ కూడా అడ్వైస్ ఇవ్వగలరు, ఇదే బెస్ట్ ప్రూఫ్ అనమాట. బెస్ట్. అలాగే ఏమైందంటే ఇంకోటి ఏమన్నదంటే వైఫ్ బడ్జెట్ కూడా చూసుకోండి. ఇప్పుడు మీరు ఆటోమేటిక్ వెళ్తున్నారు SUVలా అంటే అది 20+ వెళ్ళిపోతుంది. అవును. అండ్ దట్ వాజ్ వే అబౌవ్ మై బడ్జెట్. అవును. రైట్, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ అబౌవ్ 15 lakhs. యా, బడ్జెట్ వైజ్ కూడా ఇట్స్ గెటింగ్ రైట్ బియాండ్ యువర్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. అండ్ దాంతోపాటు మీకు ఈ ఫ్యాక్టర్ కూడా వచ్చి ఉండొచ్చు, అంటే లైక్ బిగ్గర్ కార్ని ట్రాఫిక్లో హ్యాండిల్ చేయడం అనేది ఒక యాంగిల్ ఉంది కదా. అది కూడా చాలా. ఎందుకంటే ఇప్పుడు మాన్యువల్కి వెళ్ళి మనము ఆటోమేటిక్ వెళ్తే ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఈవెన్ ఇఫ్ వి మూవ్ అ ఫింగర్ టిప్ మన బ్రెయిన్ రన్ అవుతుంది. అందరికి తెలిసి ఉంటుంది. కోఆర్డినేషన్ వెనకాల అవుతుంది. ఏంటంటే సబ్ కాన్షియస్లీ మనకి అది రన్ అవుతూ ఉంటుంది. అవును అవును అవును. సో ఇప్పుడు ఆటోమేటిక్లీ ఎలా అంటే యూ విల్ బి యూజింగ్ ఓన్లీ 1 leg 1 hand అండ్ జస్ట్ యూ విల్ బి హోల్డింగ్ ఇట్. సో అంతా ఎక్కువ మూమెంట్ ఉండదు బాడీలో. అండ్ మీకు బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు అనమాట. యూ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అవుట్ ఈవెన్ నాట్ జస్ట్ ద ఫిజికల్ పార్ట్ కాకుండా బ్రెయిన్ ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రెస్ అయింది అనుకోండి మీకు బీపీ అన్ని ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. ప్లస్ ఇట్లా క్లచ్ చేంజ్ చేస్తూ ఉండాలి, అది నొక్కుతూ ఉండాలి, కోఆర్డినేషన్, అవన్నీ కోఆర్డినేషన్ బ్రెయిన్ తోనే నడుస్తుంది. సో వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. ఆటోమేటిక్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ట్రాఫిక్లో, సో మీకు ఇప్పుడు ట్రాఫిక్లో మీరు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ యూ టోల్డ్ ఈస్ దట్ కంఫర్ట్ లెవెల్ పెరిగింది మీకు. చాలా 1 hand 1 leg తో అయిపోతుంది ఆపరేషన్. ఆల్మోస్ట్ ఐ కెన్ ఫీల్ 50 to 60% చేంజ్ ఉన్నది. రైట్, బీపీ చెక్ చేసుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ యాంగిల్లో కూడా వెళ్ళారు. ఓకే, అన్నీ చెక్ చేసుకోవాలి, మన బాడీ ఇంపార్టెంట్ కదా. అవునండి. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఒకటి వెన్ వీఆర్ ఆల్సో లైక్
25s ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. కరెక్ట్. అండ్ పర్సన్ ఈస్ టచింగ్ 40s అండ్ ఆల్, దెన్ అక్కడ నుంచి వీ లుక్ ఫర్ మోర్ కంఫర్ట్. కరెక్ట్. వీ వాంట్ టు రెడ్యూస్ ద స్ట్రెయిన్ ఆన్ ద బాడీ అండ్ మైండ్ యాజ్ వెల్. కరెక్ట్. మనకి బోల్డ్ ఉంటాయి టెన్షన్లు, అది మళ్ళీ ఒక ఎక్స్ట్రా టెన్షన్లో యాడ్ అవ్వకుండా ఐ థింక్ ఆటోమేటిక్ ఈస్ హెల్పింగ్ యూ దట్ వే. ఎస్ డెఫినెట్లీ ఆటోమేటిక్ చూస్ చేసుకున్నందుకు వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో హ్యాపీ దట్ ఐఎమ్ స్టేబుల్. సో ఆటోమేటిక్ కాకుండా మీరు చూస్ చేసుకుని ఉంటే మీకు ఎంత డబ్బులు సేవ్ అయ్యేవి? మేబీ ఒక 1.5 lakh. 1.5 lakh అప్రాక్సిమేట్లీ. అది మీరు తర్వాత ఓవర్ ద ఏజ్ మీరు హాస్పిటల్లో పెట్టాల్సి ఎగ్జాక్ట్లీ లేదండి. అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఇట్ బికాస్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇట్ డజంట్ కమ్ ఎట్ ఎ ప్రైజ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్. మీరు ఎక్స్పీరియన్స్ చేశాక మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ యొక్క బెనిఫిట్ ఏంటనేది. ఎందుకంటే అది అంత నోటోరియస్గా తయారైంది ట్రాఫిక్ ఈ రోజున. అయితే యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం, స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేటిక్. అండ్ కొన్ని కంట్రీస్లో మాన్యువల్ చాలా 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 తక్కువ సెల్ అవుతాయంట. అవునవును. దట్ ఈస్ హౌ థింగ్స్. ఇండియాలో కూడా అదే. ఇండియాలో కూడా ఇప్పుడు 30% వరకు ఆటోమేటిక్ సేల్స్ అవుతున్నాయని స్టాటిస్టిక్స్. డ్రైవర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% ఐ థింక్ వాళ్ళు చూస్ చేస్తున్నారు ఆటోమేటిక్. ఈవెన్ మన కమ్యూనిటీలో కూడా చాలా మంది నాతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కానీ చెప్తున్నారు అనమాట. వాళ్ళు అడుగుతారు బడ్జెట్లో కావాలంటారు, ఆటోమేటిక్ కావాలంటారు, మైలేజ్ కూడా కావాలంటారు. అన్నీ అంటే కొంచెం కష్టము. ఫస్ట్ ప్రయారిటీస్ పెట్టుకోండి. మైలేజ్ కొంచెం అంటే మైలేజ్ కూడా వచ్చే కార్స్ ఉన్నాయి కానీ మైలేజ్ గురించి నేను చెప్తాను. అవును, అది కూడా మాట్లాడదాం. ఆటోమేటిక్ విత్ మైలేజ్ కియా సోనెట్లో. సో సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజువలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పీక్ అవర్స్లో వెళ్తాను. ఓకే రైట్. సో అరౌండ్ 11 o'clock ఆ టైంలో వెళ్తాను. హైదరాబాద్లో 11 is also peak hour. పీక్ అవర్స్ 9 to 12 యాక్చువల్లీ 1:30 వరకు ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది హైటెక్ సిటీ. అవును రైట్. సో అప్పుడు నాకు ఎనీవేర్ బిట్వీన్ 12 to 13 ఇస్తుంది. ఓకే. సిటీలో. ఓకే. రైట్. బేస్డ్ ఆన్ ఐ పుట్ ఇట్ ఆన్ ఎకానమీ, ఎకో మోడ్. బాగానే వస్తుంది. ఆటోమేటిక్లో అంత రావడం అనేది కొంచెం ఎకో మోడ్లో నడిపియాలి, ఎక్కువ అగ్రెసివ్గా నడిపియాలి. ఊరికే యాక్సిలేటర్ తొక్కడం అనేది తక్కువ యూజ్ చేయాలి. ఐ థింక్ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ కొంచెం కలిసి వస్తుంది అనుకుంటాను. అవునవును. బికాస్ దట్ మ్యాటర్స్ ఎ లాట్. పీపుల్ ఏమనుకుంటారంటే న్యూ డ్రైవర్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి డ్రైవింగ్ కొంచెం తెలియదు. కరెక్ట్. దాని మీద కూడా ఊరికే కాలేసి తొక్కుతూ ఉంటారు. తొక్కి మళ్ళీ నాకు మైలేజ్ రావట్లేదు అంటారు. అవునవును. ఎందుకంటే వెన్ ఎవర్ యువర్ ప్రెస్సింగ్ యువర్ యాక్సిలేటర్ మోర్ దెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఎక్స్ట్రా ఫ్యూల్ ఇస్ జస్ట్ వేస్టెడ్. దీంట్లో ఒకటి ఏంటంటే టర్బో ఉంటుంది, ఆటోమేటిక్లో టర్బో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రెస్ చేస్తారో యాక్సిలరేటర్, అప్పట్లో ఫుల్ సక్ చేసేస్తుంది పెట్రోల్. ఇట్ నీడ్స్ ప్రాపర్ కాలిబ్రేషన్. హంగ్రీ అన్నమాట. కంట్రోల్ పవర్ గురించి హంగ్రీ ఉంటుంది అది టర్బో. అవును. సో అక్కడ ఏంటంటే మనం స్లోగా ప్రెస్ చేస్తే మైలేజ్ బాగా ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. కంట్రోల్ మీ డ్రైవింగ్ బిహేవియర్, డ్రైవింగ్ కంట్రోల్ చేసుకోగలిగితే యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ మైలేజ్. అఫ్ కోర్స్ కార్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది, ఒక్కొక్క కార్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ గుడ్ టు సీ దట్ మనకి డానియల్ గారు చెప్తున్న తను ఎక్స్పీరియన్స్ ఇచ్చి పట్టుకొచ్చి చెప్తున్నారు. లైక్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ట్రాఫిక్లో అంటే రియల్ కేస్ ఎగ్జాంపుల్ ఇది. చాలా మంది హైదరాబాద్ ట్రాఫిక్లో మైలేజ్ అనే ఫోకస్ ఉంటుంది, దాంతోపాటు ఆటోమేటిక్ కావాలి, ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా డీసెంట్గా రావాలని ఉంటుంది. సో చాలామంది నాకు కార్మామ కమ్యూనిటీలోంచి కూడా ఫోన్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కానీ కొంతమంది నాకు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కూడా స్కోడా కైలాక్ వాళ్ళు చెప్పారు లైక్ దే గెటింగ్ టూ మచ్ లెస్ మైలేజ్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ఎ కన్సర్నింగ్ థింగ్. మైలేజ్ ఆల్సో ఇస్ క్రూషియల్. అంటే when we compare to Nexon and 3XO automatics, that way I think this is a winning point for Sonet. Actually before going to Kia showroom, నేను నా వైఫ్ ఫిక్స్ అయింది కైలాక్ మీద. స్కోడా కైలాక్. ఓకే. దట్ వాస్ కమింగ్ బేస్ అంటే ఫస్ట్ మోడల్ ఆటోమేటిక్ వాస్ కమింగ్ ఎనీవేర్ అరౌండ్ 11.5. ఓకే. సో దట్ వాస్ విత్ ఇన్ అవర్ బడ్జెట్. ఓకే. బోయిన్పల్లి షోరూమ్. అవును, బాగానే దొరుకుతుంది, తక్కువ ప్రైస్లోనే వస్తుంది. అక్కడలో మీకు అన్ని లైన్ ఉంటుంది షోరూమ్. అన్ని టాటా ఉంటుంది, మహీంద్రా లేదనుకుంటా.
అన్ని ఎంజీ ఉంటుంది, కార్స్ షాపింగ్ మాల్, షాపింగ్ మాల్ అది కార్ షాపింగ్ మాల్. సో వైఫ్ మేము ఫిక్స్ అయిపోయినాము కైలాక్ మీద. ఓకే. సో మేమేమో అనుకున్నాము ఒకసారి వేరే షోరూమ్లు కూడా చూద్దాము ఏమేమి ఉన్నాయి ఈ బడ్జెట్ రేంజ్లో అని. ఓకే. కియా ఉండే, కియాకి వెళ్ళి చెక్ చేసాము. సానెట్ బ్లాక్ కలర్ షోరూంలో ఉండే అనమాట, డెలివరీకి అనుకుంటా. ఓకే. అది ఫ్రంట్ లుక్ చూడగానే మీకు ఆనేసింది, ఏంది ఇది చాలా బాగుంది అసలు. ఆ టైగర్ నోస్ గ్రిల్, అవును, దాని డిఆర్ఎల్, అవును, అసలు టాప్ నాచ్ అనుకోండి. అవును. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏం తెలుసా మీకు, కలర్ బట్టి కూడా కార్ లుక్ మారిపోతుంది. మీరు వైట్ లో చూస్తే మీకు ఫీల్ ఉండదు. మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే నా దగ్గర వైట్ అమేజ్ ఉండదు, ఇంకా వైట్ ఇంకా అయిపోయింది ఇంకా చాలా 10 years వాడింటారు ఆల్మోస్ట్. అది 7.5 years ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వైట్ అది కూడా సింపుల్ ఉంటుంది. అవును. సో మేము డిసైడ్ అయింది, సో నౌ వి విల్ గో టు డిఫరెంట్ కలర్ అని బ్లాక్ చూస్ చేసుకున్నాం. ఓకే. సో ఎందుకంటే బ్లాక్ సానెట్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, అగ్రెసివ్ గా అనిపిస్తుంది. యాక్చువల్లీ అండి చాలా మంది ఈ విషయం తెలియదు. ప్రతి కార్ కూడా ఆ కారు ఒక కలర్లో ఇట్ లుక్స్ బెటర్. నేను ఇటియోస్ తీసుకున్నాను. ఇటియోస్లో నేను అప్పుడులో సిల్వర్ చూశాను, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, కానీ నాకు అందులో వైటే బాగా అనిపించింది. కరెక్ట్. అంటే ఆ మోడల్కి ఐ ఫెల్ట్ వైట్ వాజ్ బెటర్. అంటే బాగా అనిపించింది అంటే అగైన్ సమ్ పీపుల్ మే నాట్ లైక్, బట్ ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది కొన్ని కార్స్ కొన్ని కలర్స్లో బాగుంటాయి. మేము మొన్న హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ చూద్దామని వెళ్ళాము షోరూమ్కి. అక్కడ మేము మన సేల్స్ పర్సన్ గోడౌన్లో పట్టుకెళ్ళి చూపిస్తున్నాడు మొత్తం కార్స్ ఏమున్నాయి. గోడౌన్ కాదు, సెల్లార్లో కొన్ని కార్స్ పెట్టున్నాయి. అందులో చూస్తే ఒక కార్ ఉంది, ఏది అనుకున్నారు, హుండై ఎక్స్టర్. అది ఎక్స్టర్. నేను ఎక్స్టర్ నేను చూసి నేను ఫస్ట్ గుర్తుపట్టలేకపోయాను. అది బ్లాక్, ఫుల్ బ్లాక్ లో నైట్ అనేది ఎడిషన్ పట్టుకొచ్చాడు. అది కింగ్ నైట్ అనేది ఎడిషన్ పట్టుకొచ్చాడు. అది బాగుంది. మామూలుగా అయితే ఎక్స్టర్ చూస్తే నచ్చదు నాకు. అంటే అది మిలిటరీ గ్రీన్ ఉంటుంది, అది ఎక్కువ రెగ్యులర్ గా ఉంచే కలర్. ఆ కలర్ చూస్తే మిలిటరీ గ్రీన్ లో ఏంటంటే మధ్యలో బ్లాక్ పియానో బ్లాక్ గ్రిల్ ఒకటి ఇచ్చాడు బ్యాక్ సైడ్. ఆ గ్రిల్ ఏం చేస్తుంది తెలుసా, కింద పార్ట్ని బ్యాక్ మ్యాథ్ పార్ట్ని డిఫరెన్షియేట్ చేసేసి అది కార్ మొత్తం ఒక యూనిక్ గా ఒక హోలిస్టిక్ గా చూపించేట్లా. అంటే అది ఒక చిన్న కార్ ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. కరెక్ట్. దానివల్ల ఈ బ్లాక్ లో ఏమైందంటే మొత్తం ఒక బిగ్గర్ అపీరెన్స్ కనిపించింది నాకు. ఐ ఫెల్ట్ అరే ఇది ఎక్స్టర్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే మామూలుగా అయితే ఆనందం. బ్లాక్ లో అంటే ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ టైంలో నేను అమేజ్ తీసుకునే టైంలో దానికన్నా ముందు కూడా చాలా మంది వైట్ ప్రిఫర్ చేస్తాం. అవును, రైట్. వైట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందంటే డార్కర్ కలర్స్, షో కావాలి, అపియరెన్స్ ఇంపార్టెంట్ అయిపోయింది. రైట్. మెయింటెనెన్స్ ఓకే, నలుగురు మన కార్ వెళ్ళిందంటే నలుగురు తిరిగి చూడాలి. అంటే సానెట్ తిరిగి చూడరేమో కానీ చూస్తారా, బట్ అపియరెన్స్ ఉంటుంది. అవును. అంటే ఒకటి బాస్, లుక్స్ కూడా క్రూషియలే. కొంతమంది నాకు లుక్స్ పెద్ద అవసరం అనుకుంటారు, డిపెండ్స్. బట్ కొంతమందికి లుక్స్ నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కార్. సో అలా అంటే ఒక్కొక్కల ప్రిఫరెన్స్ అనేది వేరే. ఎగ్జాక్ట్లీ కలర్ చాయిస్ అనేది ప్రిఫరెన్స్. సో ఇంకొకటి మనము లైక్ ఎంతవరకు ఆటోమేటిక్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, మైలేజ్ గురించి మాట్లాడాం, కలర్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ డ్రైవింగ్లో ఇప్పుడు మీరు కియాలో ఉన్న ఫీచర్స్ మీరేమి బెటర్ అనిపించినాయి, లైక్ ఇప్పుడు మీరు తీసుకున్న కారు, లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? మీరు ఇమేజ్ వాడారు అంటే వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఈస్ ఫ్రమ్ లెట్ us bring it from the perspective of someone who is already owning a car, which is like the old models. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న ఫీచర్స్ గురించి చెప్పాలనుకుంటే వాట్ యూ ఫెల్ట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ వై ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎందుకంటే ఫీచర్స్ చాలా ఇస్తున్నారు కానీ నిజంగా మనం యూజ్ చేస్తామా, యూజ్ అవుతాయా లేదా అని ఒక డైలమా ఉంటుంది. సో ఫర్ దట్ పాయింట్ వాట్ యూ వాంట్ టు టెల్? సో నా దగ్గర అమేజ్ పెట్రోల్ ఉండే అండి, మాన్యువల్. ఓకే. దాంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటే మనము ఫస్ట్ గేర్ నుండి సెకండ్ గేర్కి చేంజ్ చేసినప్పుడు పికప్ ఉండకపోతుంది, అదే వెనక్కి ముందుకు అయినట్టు అవుతుంది. అది మనము ఎక్సలరేటర్ ప్రెస్ చేసినా వెళ్ళదు, వెంటనే వెళ్ళదు. అవును, వెంటనే వెళ్ళదు. సో దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే టర్బో.
టర్బో విత్ ఎక్సలెంట్ అసలు. చెప్పాలంటే నేను క్రెటా నడిపించాను, కానీ క్రెటాతోని దీన్ని కంపేర్ చేస్తే పికప్, దీంట్లో టర్బో పికప్ సూపర్ అండి. ఆటోమేటిక్ లో అది కూడా ఓకే పట్టి గుంజేస్తుంది మీకు ఏంటంటే ఇట్స్ గివింగ్ యూ ఇన్స్టెంట్ రెస్పాన్స్. యా, ఇన్స్టెంట్. మీకు ఇట్లా ఓవర్టేక్ చేయాలంటే వెళ్ళిపోతుంది ప్రెస్ చేయగానే. యా, ఐ థింక్ మైలేజ్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడైతే ఇంపార్టెంట్ పికప్. యా, అది చాలా లాంగ్ జర్నీస్ లోని కొన్నిసార్లు ట్రాఫిక్ లో కూడా ఇన్స్టెంట్ పికప్ విల్ హెల్ప్ యాక్చువల్లీ. కరెక్ట్. కొన్నిసార్లు అనుకుంటారు కానీ ట్రాఫిక్ లో ఏం అవసరం ఉంటుందని కొన్నిసార్లు సందర్భాలు మనము ఇట్లా హిల్ మీద ఎక్కుతున్నాం అనుకోండి, కాన్ఫిడెన్స్ ఉంటుంది. దీంట్లో 3 to 4 సెకండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. సో ఆ 3-4 సెకండ్స్ లో మనము ప్రెస్ చేయాలి, లేకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ. అవును, ఆ కార్లో అయితే 3-4 సెకండ్స్ ఎక్కడ మనకి సెకండ్ కూడా టైం ఇది అక్కడ. అవునవును. అందులో అయితే డైరెక్ట్ బ్యాకే మనం మొత్తం నొక్కొని క్లచ్లో గట్టి నొక్కొని బ్రేకులు నొక్కొని కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ మైలేజ్ ఓఆర్ఆర్ మీద నేను 80 అలా వెళ్తున్నాను, నియర్ టు 17 మైలేజ్ ఇస్తుంది. ఒక ఆటోమేటిక్ కార్ కి టర్బో విత్ టర్బోకి మైలేజ్ ఇస్ ఏ గుడ్ డీసెంట్ మైలేజ్. ఇంకా ఫీచర్స్ ఏంటంటే టర్బో ఒకటి చెప్పాను, ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్. ఎగ్జాక్ట్లీ, ఈ మోడల్లో ఈ ప్రైస్ లో వెంటిలేటెడ్ సీట్ మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఏ బండిలో దొరకదండి, అదైతే గ్యారంటీడ్. దట్ ఈస్ వన్ క్రూషియల్ ఆస్పెక్ట్ నేను ఇంప్రెస్ అయింది. ఇంకోటి అంటే ఇప్పుడు నేను ఉండేది సెకండ్ ఫ్లోర్లో. ఓకే, నేను ఏసీ అవి ఆన్ చేసుకోవాలంటే నేను మీదికి వెళ్ళి ఆన్ చేసేస్తాను బండిని. ఓకే, రిమోట్ ఆన్ అయిపోతుంది దీంట్లో. మీరు బయలుదేరడానికి ముందే ఆన్ చేసి పెట్టుకుంటా, ఒక కూల్ అయిపోతుంది. 1 minute 2 minutes ముందు ఆన్ చేసేసుకుంటే కార్ కూల్ అయి వి డోంట్ హ్యావ్ టు బి ఇన్ ద కార్ టు స్విచ్ ఆన్. సో మీరు అక్కడ నుంచి ఏమేమి కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఆన్ అంటే లోపల ఆన్ అవుతుంది అండ్ ఏసీ ఆన్ అవుతుందా? ఏసీ ఆన్ పెడితే ఆన్ అవుతుంది. ఓకే, ఆన్ ఉండాలి. ఆఫ్ ఉంటే ఆన్ అవ్వదు. ఆన్ ఏసీ ఆన్ కాదు, కానీ ఇంజన్ ఏమంటారు కోల్డ్ స్టార్ట్ అంటారు కదా, అది ఇంజన్ కోల్డ్ స్టార్ట్ అయితే అయిపోతుంది. చాలా మందికి తెలియని విషయం అండి, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంజన్ ఎప్పుడు కూడా మనము స్టార్ట్ చేసినాక కనీసం ఒక 1 minute ఇవ్వాలి. ఎందుకంటే లోపల లూబ్రికెంట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. లేకపోతే డ్రై రన్ అవుతుంది ఇంజన్. అది చాలా మంది తెలియక టక్మని స్టార్ట్ చేసి టక్మని ఫాస్ట్ గా అగ్రెసివ్ గా వెళ్తారు. అది ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డ్రైవర్స్ కి ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మామూలుగా మనం చెప్పామనుకోండి ఎందుకు చేయాలని అర్థం అవ్వదు, అందుకు రీజన్ చెప్తాను. ఎందుకంటే మీకు లాంగ్ రన్ లో ఇంజన్ పర్ఫార్మెన్స్ అది ఉండాలంటే మీరు ఒక 1 minute కాకుండా 30 seconds అయినా ఉంచాలి, స్విచ్ ఆన్ పెట్టాలి. స్విచ్ ఆన్ చేస్తే మొత్తం ఇంజన్ తాలూకా లూబ్రికేషన్ సిస్టమ్ కానీ అన్నీ ఆన్ అవుతాయి. అవన్నీ కూడా ప్రాపర్ గా మనకి లూబ్రికేట్ అవుతుంది. పిస్టన్స్ కానీ ఇవన్నీ ఇంజన్ లోపల సిలిండర్స్ వరకు వెళ్తుంది లూబ్రికేషన్. ఆ తర్వాత డ్రై రన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంజన్ ఈజ్ ప్రొటెక్టెడ్. అది రీజన్ అన్నమాట చెప్తారు. సో అందుకు ఇప్పుడు రీజన్ తెలిసింది కాబట్టి ఫాలో చేయండి అంతే. అంతే అంటే అది దట్స్ గుడ్ ఫర్ అవర్ కార్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, లాంజివిటీ. ఇమీడియట్ ఆన్ చేయగానే గేర్ వేసి తీసేయద్దు అనమాట బండి. ఎందుకంటే లోపల మెకానిజం అనేది అన్ని లూబ్రికేట్ కావాలి మీరు చెప్పినట్ల. అది లూబ్రికేట్ అయినప్పుడే పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది లాంగ్ రన్. అవును, అవి ఇంకా మీరు చూసిన వాటిలో ఇంకెంతవరకు వాడిన ఫీచర్స్ ఏమైనా వాడి ఉంటారు మీరు కార్లో ఉన్న ఫీచర్స్ యూజ్ కార్లో? ఒకటి నావిగేషన్, ఒకటి కార్ ప్లే అంటారు. అంటే నేను అంత టెక్నికలీ సౌండ్ కాదు, మా పిల్లలు నేర్పిస్తారు డాడీ ఇది ఎలా వాడాలి ఇలాగా. ఎందుకంటే వాళ్ళు మనకన్నా అవునవును వాళ్ళన్నీ ఆప్షన్స్ ఎత్తుకేసి చూపిస్తారు, వాళ్ళు అన్ని రీడ్ చేసి వీడియో. అసలు ఈవెన్ నేను ఎంత సర్ప్రైజింగ్ థింగ్ అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటికి కూడా మా పాప ఏం చేసిందంటే ఒకసారి ఇంటర్నెట్ లేదు ల్యాప్టాప్లో, ఇంటర్నెట్ పోతే అందులో కూర్చొని గేమ్ ఆడేస్తుంది. ఏం చేస్తుంది అనుకున్నారు? ఇంటర్నెట్ స్క్రీన్ ఉంటుందా, అందులో డైనోసార్ ఉంటుంది. మనం ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఆ డైనోసార్ మీరు క్లిక్ చేస్తే అది ఏదో అవుతుంది. అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. అది కూడా తను ఎప్పుడు అనుకున్నాను, తన ఏజ్ అప్పుడు 5 to 6 years. అప్పుడు చూపించి నాకు ఇది
ఇది మూవ్ అవుతుంది కదా అని చెప్తుంది నాకు. ఏం చేస్తున్నావు నీకు అందులో ఏముంది ఇంట్రెస్ట్ లేదు కదా అనుకుంటున్నాను. ఏం చేస్తుందని కూర్చుంటే ఇది చూపిస్తుంది నాకు. సో పిల్లలు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వైజ్ దే ఆర్ వెరీ ఫాస్ట్ అడాప్ట్. ఎందుకంటే మన టైంలో టెక్నాలజీ లేకుండే. అవును అవును ఎగ్జాక్ట్. మన టైంలో బ్లాక్ అండ్ వైట్ అంటే మన టైం అంటే 50 అది కాదు కానీ మనం అన్ని చూసిన వాళ్ళం కదా మన జనరేషన్. మన జనరేషన్ 80s దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు చూసాం. ట్రాన్సిషన్ చూసాం మనం CD ప్లేయర్లు చూసాము, పెన్ డ్రైవ్లు చూసాము, ఫ్లాపీలు కూడా చూసాము. కరెక్ట్. ఫ్లాపీలు, పెన్ డ్రైవ్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, తర్వాత డబ్బా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఫోన్ మొబైల్ ఫోన్ స్టార్ట్ చూసినాం. అండ్ కార్లో అంటే మనం వాడుండకపోవచ్చు కానీ ఒకప్పుడు మాన్యువల్ స్టీరింగ్స్ ఉండేవి. ఎలక్ట్రికల్ స్టీరింగ్ లేకుండా ఊరికి తిప్పడానికి పట్టి తిప్ప. అవును అవును ఫియట్. సో ఐ థింక్ మనం ఫీచర్స్ వైజ్ టెక్నాలజికల్లీ లైక్ వీఆర్ సీయింగ్ సో మెనీ ఫీచర్స్ కార్లో. మనకి డెఫినెట్లీ నేను ఏం చూసానంటే కియా కార్స్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దే ఆర్ అహెడ్ ఆఫ్ టైమ్. వాళ్ళు ఇప్పుడు డానియల్ గారు తీసుకున్న మోడల్ ఐ థింక్ ఫేస్ లిఫ్ట్ 2023లోనే ఎప్పుడో వచ్చింది, 24లో వచ్చింది. బట్ స్టిల్ వాట్ వీ ఫీల్ ఈజ్ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఎక్కువ ఇస్తారు ఫీచర్స్ అన్నీ కూడా. అందుకు కియాలో కార్స్లోని మీరు కాకుండా లోపల కూర్చున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఫ్యామిలీ కానీ. సో ద వే యూ లుక్ ఈస్ ఇట్ లుక్స్ మోర్ ప్రీమియం దెన్ ఈ సెగ్మెంట్లో కార్లో ఉండదు. నెక్స్ట్ సెగ్మెంట్ కార్లో ఉంటుంది లుక్. లోపల ఉన్న ఫీచర్స్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఫినిషింగ్ ఇచ్చారు. లైక్ ఇట్స్ నాట్ వెరీ హార్డ్ టచ్, ప్లాస్టిక్ అనిపించదు. ఇది అదే లెదర్ హెడ్ ఇచ్చాడు. అండ్ చూసినప్పుడు కూడా ఆడ ఫినిషింగ్ చూస్తే యూ ఫీల్ లైక్ దట్స్ వేర్ ఐ థింక్ ఇట్ సెట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ కార్స్. ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి, మహేంద్రా కానీ, థార్ ఇవి కానీ. మారుతి కూడా ఈ మధ్య అప్గ్రేడ్ అవుతుంది కానీ ఎంతవరకు ఉన్న కార్స్ అవి బేసిక్ ఉంటాయి. మారుతిలో ఉన్న ఛాలెంజ్ కూడా అదే. సో ఐ థింక్ దట్స్ వేర్ వి గాట్ అబౌట్ ఫీచర్స్ అండి. ఇంకో మనీ సేవర్ ఏంటంటే ఈ మోడల్లో, సో దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ వస్తుంది కదా, మనకు లెదర్ సీట్స్ వచ్చేస్తుంది. సీట్ కవర్స్ ఇస్తున్నాను. సో మనము మళ్ళీ పోయి వేయించుకునేది అవసరం ఉండదు. లెదర్ ఏం కావాలని మళ్ళీ సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో బిల్ట్-ఇన్ వచ్చేస్తుంది మనకి. బిల్డింగ్ రావడం వల్ల ఐ థింక్ వెంటిలేటెడ్ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎంతైనా బయట చేయించుకున్నానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఫిక్సింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. అవును మనం బయట వేపిస్తే అది ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది మళ్ళీ. అవును అంటే దీని మీద మళ్ళీ వెంటిలేటెడ్ మీద మనం వేయించుకోలేము సీట్ కవర్. అవును పనిచేయదు. సీట్ కవర్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. వెంటిలేషన్ రాదు. వెంటిలేషన్ లేకుండా ఇంక వేస్ట్ చేసుకుంటే ఫీచర్ మనం వేస్ట్. ఎగ్జాక్ట్. దానికి కాంపాటబుల్ ఉంటాయేమో సీట్ కవర్స్. బట్ అగైన్ ఇప్పుడు థింక్ త్రూ చేయాలి, అవన్నీ థింక్ త్రూ చేసి హెడ్ ఏక్ ఇది ఇస్తున్నాడు కాబట్టి టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇదే సీట్ కవర్స్ బయట వేయించుకోవాలి. ఎగ్జాంపుల్ 3XO అయినా, మన టాటా నెక్సాన్ అయినా, అవును, లేకుంటే కైలాక్ అయినా, ఓకే, మీరు ఈ సీట్ కవర్స్ బయట వేయాలంటే 20,000 to 30,000 అవుతుంది. అది కూడా బడ్జెట్. వెంటిలేటెడ్ సీట్స్ అంటారు. అవును, సీట్ కవర్లు కూడా లెదర్ విత్ వెంటిలేటెడ్ సీట్స్. అవును. సో అక్కడ మీకు సేవింగ్ అయిపోతుంది. అవును అదొక ఫీచర్. ఇంకోటి అలాయిస్ కూడా వచ్చేస్తుంది. ఇందులో అలాయ్ వీల్స్ కూడా. ఐ థింక్ దట్స్ మీరు ఐ థింక్ యూ మేడ్ ఏ వెరీ స్మార్ట్ చాయిస్. మీకు 13 దగ్గరలో 13 సమ్వేర్ మీకు ఆ బడ్జెట్లో గాట్ ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఉందా ఇందులో? క్రూజ్ కంట్రోల్ లేదు కూడా ఉంది. అదే ట్రై చేసాం. ఉందా? ఫస్ట్ టైం నేను ట్రై చేసేది. క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. సైడ్ లైన్ తీసుకోండి. బోత్ లెగ్స్ ఐఎమ్ నాట్ టచింగ్ యాక్సిలరేటర్ ఆర్ బ్రేక్. సో ఐ హావ్ సెట్ ఇట్ అరౌండ్ 83-84 సెట్ చేశాను. అదే వెళ్తుంది. నేను ఏం చేస్తాను, స్టీరింగ్ ఒకటే పట్టుకోవాలి. సో ఇక్కడ నా బ్రెయిన్ ఒట్టి 25% పనిచేస్తుంది. అందులో విన్నది నేను ఏంటంటే కియాలో విన్న ఫీచర్ క్రూజ్ ఏంటంటే మీరు స్పీడ్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ స్పీడ్లో మీరు ఆ బటన్ నొక్కితే ఆ స్పీడ్లో అది కంటిన్యూ అయిపోద్దంట. అడాప్టివ్ అంటారా? అది దాన్ని అడాప్టివ్ అంటారో మరేమో తెలియదు. మేబీ అడాప్టివ్ అయి ఉండొచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయినా నాకు ఆ ఫీచర్ ఎగ్జాక్ట్గా తెలియదు. అడాప్టివ్ అంటే నాకు తెలిసిన మటుకు ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముందు కారు ఉందనుకోండి, అప్పుడు అది వేరు అయితే అది వేరు అవుతుంది మేబీ. అంటే అది దానికోసం అడ్జస్ట్ అవుతుంది అంటున్నారు. అలా కాదు, అది మళ్ళీ దానికి ఇది కావాలి, ఎడాస్ కావాలి దానికి.
అడాస్ ఫర్దర్ టు ఫంక్షన్ వీ నీడ్ లెవెల్ 2 అడాస్. రైట్ కానీ ఇదేంటంటే నేను వేరే దాంట్లో కూడా క్రూజ్ కంట్రోల్ ఉంది వేరే కార్స్లో, కానీ అందులో ఏంటంటే మీరు స్పీడ్ సెట్ చేయాలంట. సెట్ చేసి అప్పుడు యూ కెన్ గో. బట్ కియాలో నేను విన్నది ఏంటంటే మీరు ఏ స్పీడ్లో వెళ్తున్నారో అక్కడ బటన్ నొక్కితే ఇదాక ఆ స్పీడ్లో కంటిన్యూ అయిపోతుంది. అదే అవుతుంది. బట్ వేరే కార్స్ అలా కాదంట. దట్స్ ఎక్స్ట్రా స్టెప్ విచ్ ఈస్ దేర్. స్పీడ్ సెట్ చేసుకొని అక్కడ ఉన్న కంట్రోల్స్ ఉంటాయి కదా. రైట్ ఇది అలా కాదు, అదొక బెనిఫిట్ నాకు అనిపించింది దట్ వే. సో మీకు క్రూజ్ కంట్రోల్ దొరికింది, ఆటోమేటిక్ దొరికింది, వెంటిలేటెడ్ సీట్స్ దొరికాయి, తర్వాత అలాయ్ వీల్స్ దొరికినాయి, వైర్లెస్ చార్జర్ దొరికింది అట్ దట్ బడ్జెట్ లైక్ 13+ మరీ వెళ్ళిపోకుండా 13కి దగ్గరలో మీకు దొరికేసింది. అంటే 13.5 అనుకోండి, ఇన్సూరెన్స్ అన్ని కలిపి 13.5 అయింది. 13.5కి ఇట్స్ ఎ గుడ్ డీల్. అండ్ మనము బూట్ స్పేస్ వైజ్ మీకు ఎలా అనిపించింది? ఓకే అనిపించిందా? సూపర్. 385 లీటర్స్ 385 ఐ థింక్ ఇట్స్ సెగ్మెంట్ బెస్ట్ ఏమో. అంటే నెక్సాన్ అండ్ 3XO పోల్చుకుంటే మనకున్న కార్స్ అవే కదా. నెక్సాన్ 3XO ఇప్పుడు వెన్యూ వచ్చింది కొత్తగా. అంటే ఓవర్టేక్ చేసిన సందర్భాలు మీకు ఎలా అనిపించింది? ది కాన్ఫిడెన్స్ అండ్ అదర్ స్టఫ్. కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అమెజ్లో చెప్పాను కదా, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా, అంటే లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేస్తా ఫ్యామిలీతో. ఓకే. అప్పుడు నేను చాలా ఛాలెంజ్ ఫేస్ చేస్తుండే ఓవర్టేక్ చేయాలన్నా అమెజ్లో. ఓకే. బట్ దీంట్లో నాకు ఆ ఛాలెంజ్ లేదు. ఓకే ఓకే. ఇమ్మీడియట్ టర్బో బూస్ట్ వచ్చేస్తుంది, పికప్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు కూడా. మీరు వేరే ఏఎంటీ ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? ఏఎంటీ ఆటోమేటిక్ ఎప్పుడైనా ట్రై చేశారా? నెక్సాన్ డీసీ అనా బేసిక్? బేసిక్ అది నార్మల్ ఏఎంటీనే. అది నార్మల్ అందులో రెండు ఉన్నాయి మళ్ళీ ఏఎంటీస్. నెక్సాన్ అది ట్రై చేశాను. నాకు దీంట్లో ఉన్న టర్బో పికప్ లేదు, దానిలో లేదు. అదే నెక్సాన్ ఏఎంటీ కొంచెం ల్యాగ్ ఉందనేది ఉంది. ఆబ్వియస్లీ ల్యాగ్ ఉంది. నేను చూసాను మా ఫ్రెండ్ నేను మన దాంట్లో ఫస్ట్ దాంట్లో డ్రైవ్ చేసిన కార్ అదే. మన దాంట్లో రివ్యూ ఉంటుంది నెక్సాన్ ఏఎంటీ. ఓకే ఓకే. కొంచెం ల్యాగ్ ఉంది అది యాక్చువల్గా. అదంతా ఎక్స్పీరియన్స్ అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. యా. సో ఐ థింక్ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఏఎంటీ అన్నది ఏఎంటీలో పనిచేస్తేనే అర్థం. కరెక్ట్. ఆటోమేటిక్ అవసరం ఉన్నప్పుడే పికప్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో ల్యాగ్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఓవర్టేక్ చేస్తున్నారు. అవును. కాన్ఫిడెన్స్. యు నీడ్ దట్ కాన్ఫిడెన్స్. yes your vehicle will push you on. ఎస్పెషల్లీ లాంగ్ ట్రిప్స్లో బాగా క్రూషియల్ అవుతుంది. అంటే హైవేస్ మీద కానీ అలాంటి దగ్గర వెళ్ళినప్పుడు క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే మన వెనకాలోడు ఆగడు, మన ముందోడు ఆగరు. ముందు నుండి ఏదైనా వెహికల్ వస్తుందంటే ఒక భయం, ఫియర్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఉంటుంది. అవి రెండు ఎస్పెషల్లీ సింగిల్ లేన్స్ ఉంటాయి కదా, అవి ఒకే లేన్లో రెండు వైపుల నుంచి వస్తూ ఉంటాయి. మనకు దొరికేదే ఒక 2-3 సెకండ్స్ లో మనం ఓవర్టేక్ చేసేయాలి అంతే. అది లాంగ్ అయింది అనుకోండి, మళ్ళీ మనం స్లో చేసుకొని బ్యాక్ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. సో డానియల్ గారు, మనము కార్ అయితే మీరు తీసుకున్నారు, ఒక ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నారు. అంటే కార్ని అనుకొని తీసుకున్నాక 1 month అయింది. ఇప్పుడు 1 monthలో మీకు ఏమైనా షార్ట్ కమింగ్స్ కానీ ఇంకేమన్నా, ఇంకా వేరే ఇది ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుందని కానీ అలాంటివి ఏమన్నా అనిపించాయా? అంటే ఇప్పటివరకు అయితే నేను నెగటివ్స్ అంత ఫీల్ కాలేదు. కానీ ఒకటి మేజర్ నెగటివ్ ఏంటంటే కంపేర్ టు నెక్సాన్ ఆర్ ఎక్స్యూవీ 3XO సారీ, దాంట్లో ఏంటంటే 5 star రేటింగ్ ఉంది అనుకుంటా. బిల్డ్ క్రాష్ టెస్ట్ రేటింగ్ సేఫ్టీ వైజ్ దీంట్లో లేదు. అదొకటి కొంచెం ఒకటి నెగటివ్ నోటీసబుల్. ఇంకోటి ఏంటంటే ఎక్స్యూవీ ఉండాలన్న ఒక ఫీల్, అదొకటి లేదు. ఎక్స్యూవీ అంటే లైక్ సో 3XO అంటే మీరు చెప్తుంది 3XOలో ఉన్న బెనిఫిట్ మీకు ఏం కనిపించింది? లైక్ సమ్వేర్ వాట్స్ మిస్సింగ్ హియర్? ఓన్లీ సేఫ్టీ ఆస్పెక్ట్ అంటారా? బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్. బిల్డ్ క్వాలిటీ వైజ్ ఓకే, క్వాలిటీ దీంట్లో బెటర్ ఉంది. అవును, బిల్డ్ క్వాలిటీ ఇది బాగానే ఉంది. ఒకటి సేఫ్టీ ఒకటే, సేఫ్టీ ఆస్పెక్ట్. అవునవును, ఇది అంటే సేఫ్టీ ఆస్పెక్ట్ వైజ్ నోన్ ఫ్యాక్టర్ లేండి అది. అదొకటి హుండాయ్ కియా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే దట్ విల్ బి సోషల్ సర్వీస్ దే విల్ డూ. కరెక్ట్. ఎందుకంటానంటే సోషల్ సర్వీస్ అని వై టాటా అండ్ మహీంద్రా వైపు ఎక్కువ చూస్తున్నారంటే బిల్డ్ సేఫ్టీ రేటింగ్ లేదని డైవర్ట్ అవుతున్నారు ఎక్కువ. ఎందుకంటే కొత్త డ్రైవర్స్ ఎస్పెషల్లీ మనం ఉన్నాం అనుకోండి, మనకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. వీ నో దట్ మనము కార్ని గుద్దడానికి కొనట్లేదు,
మొన్న ఒక పర్సన్ మన లైవ్లో కార్మామా గ్రూప్లోని లైవ్ సెషన్ పెడితే ఒక పర్సన్ ఏంటంటే అన్నాడు, సార్ టాటా కారు బిల్డ్ క్వాలిటీ కాకుండా ఎందుకు కొనాలో నాకు చెప్పండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, కారు మనం గుద్దరానికి కొనం కదా అని చెప్పి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అతను అడిగిన క్వశ్చన్కి. అయితే గుద్దరానికి కొనాలండి, కానీ యాక్సిడెంట్స్ అనేవి చెప్పకుండా అవుతాయి, అది మన 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 రెస్పాన్సిబిలిటీ లేకుండా కూడా అవుతూ ఉంటాయి. అలాంటి కేసులో ఓకే, దట్ ఈస్ హెల్పింగ్ అవుట్. అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్కి కన్నా ఎక్కువ ఈ బిల్డ్ క్వాలిటీ మీద భయం న్యూ డ్రైవర్స్కి ఉంటుంది. అవునవును, కరెక్ట్. బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్. తప్పులేదు, అంటే సైకలాజికల్ ఉంటుంది. కానీ క్రాష్ టెస్ట్ రేటింగ్ అవన్నీ ఉంటే మంచిదే, డెఫినెట్లీ అండి. మీరు ఆప్షన్ ఉన్నప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డ్ క్వాలిటీలో అది నేను చెప్పదలుచుకున్నాను, ఫస్ట్ టైం డ్రైవర్స్ ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు, ఆలోచించడం కూడా తప్పులేదు. దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్. అండ్ సోషల్ సర్వీస్ అని ఎందుకన్నానంటే, నేను కియా అండ్ హుండై వాళ్ళు ఇఫ్ దే కమ్ అప్ విత్ ఆల్ ద సేఫ్టీ రేటెడ్ కార్స్, అప్పుడు ఏమవుతుందంటే టాటా అండ్ మహీంద్రా హ్యాస్ టు స్టెప్ అప్. దే హ్యాస్ టు స్టెప్ అప్ విత్ దేర్ అదర్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీలో బాగున్నారు, బట్ అదర్ ఆస్పెక్ట్లో ఛాలెంజెస్ ఉన్నాయి, ఇష్యూస్ వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దే విల్ స్టార్ట్ అడ్రస్సింగ్ దోస్ ఆస్పెక్ట్స్. అయితే ఎంతవరకు అడ్రస్ చేయకుండా నడుచుకెళ్ళిపోతుంది బండి. ఏమనంటే ఇండియన్ కార్ కాబట్టి కొనండి, మన దేశాన్ని సపోర్ట్ చేయండి అంటే ప్రొడక్ట్ హ్యాస్ టు బి గుడ్. కరెక్ట్, ప్రొడక్ట్ హ్యాస్ టు బి గుడ్. ఇప్పుడు అలా చూస్తే మనము చైనాలో వాళ్ళు దే హ్యావ్ సర్పాస్డ్ ఎవ్రీ అదర్ కంట్రీ. ఈవెన్ యుఎస్లో కూడా మనకి వేరియంట్స్ ఉండవు, అన్ని డిజైన్స్ ఉండవు, అన్ని ఫీచర్స్ ఉండవు. నేను మొన్న ఒక వీడియో చూస్తుండే, ఎలా అంటే ట్రాఫిక్ జామ్ ఉంది, హెవీ ట్రాఫిక్ జామ్. ఓకే, అది ఏ బండో నాకు తెలియదు, చైనీస్ బ్రాండ్ అది. అతను ఏం చేసిండంటే ఇక్కడ నుండి డ్రోన్ పంపించి మీద నుండి చూస్తుండే అనమాట ట్రాఫిక్ జామ్ ఉందన్నట్టు. ముందే ఎంత ఉంది పరిస్థితి చూస్తున్నాడా? ఓకే, అది చూసి మళ్ళీ ఆ డ్రోన్ ని వాపస్ తెచ్చుకుని ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అయిపోయి అది లోపల తెచ్చేసుకొని వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నా స్టెప్ ఏంటి? ఓకే, చైనా క్రేజీ టెక్నాలజీ వైజ్ అంటే మనకు తెలియదు అసలు ఏమవుతుంది అక్కడ. అంత ఉంది. మన దగ్గర కూడా చాలా పొటెన్షియల్ ఉందండి. ఇండియాలో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ షుడ్ థింక్ వే అబౌట్, అండ్ దే ఆల్సో హ్యాస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే రైట్ నౌ ఇండియా ఇస్ బికమింగ్ ద ఎక్స్పోర్ట్ హబ్ యాజ్ వెల్. కరెక్ట్. చాలా కార్స్ హుండై కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కార్స్ ఇక్కడ తయారు చేసి దే ఎక్స్పోర్టింగ్ ఇట్. యూరోప్ లో ఇక్కడంతా మనమే అవునవును. హుండై కానీ టాటా లేదు, టాటా మహీంద్రా లేదు, హుండై కియా ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ షిప్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ వాళ్ళ కంపెనీస్. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తలేరు, వాళ్ళు చేయట్లే. ఎందుకంటే మన ఇండియా హస్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లేస్ టు యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్టివ్గా అవుతుంది. అండ్ ఈవెన్ ఫోర్డ్ వార్డ్ కార్ కంపెనీ యాజ్ అ కార్ కంపెనీ డిస్కంటిన్యూడ్ ఇట్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ రెజ్యూమింగ్ ద ఆపరేషన్స్ ఫర్ దేర్ చెన్నై, తమిళనాడులో ఏదో ప్లాంట్ ఉంది, చెన్నై సమ్వేర్. ఫోర్డ్ది ఒక ప్లాంట్ ఉంది, దే ఆర్ రీస్టార్టింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు తయారు చేసి ఇండియాలో అమ్మడానికి కాదు, బయటికి. ఇండియాలో అమ్ముతారో లేదు తెలియదు, కానీ ఫోర్డ్ ఐ డోంట్ నో హౌ వై డిడ్ దే ఎగ్జిట్. ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ. ఛాలెంజ్ వాళ్ళకు ఉన్నాయి. ఫోర్డ్, షెవీ ఇవన్నీ ఏంటంటే చాలా కాస్ట్లీ పార్ట్స్. కరెక్టే అండి, కానీ ఇండియాలో ప్రస్తుతం పీపుల్ ఆర్ హ్యావింగ్ బడ్జెట్స్ టు బై, అండ్ వాళ్ళు somehow they did some mistake. ఇప్పుడు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉంది, దట్ వాజ్ ద లాంచ్ ఆఫ్ ఎ న్యూ ఎరా. కాంపాక్ట్ సెగ్మెంట్ ని, కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది వాడు. ఫోర్డ్ ఫీగో ఓకే, బట్ కాంపాక్ట్ ఎస్యూవీ అనే ఒక సెగ్మెంట్ క్రియేట్ అయ్యిందే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తో. అక్కడ దాన్ని వదిలేసుకొని ఎందుకో somehow he got unsuccessful, ఎగ్జిట్ అయిపోయాడు. ఈవెన్ నేనైతే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బుక్ చేసి అది రావట్లే, టైం డిలే అవుతుంది. ఇప్పటికీ బాగా నడుస్తుంది, డిలే అవుతుంది, షిఫ్ట్ అయిపోయినా. యాక్చువల్లీ ఫోర్డ్ కార్స్ కూడా దే ఆర్ గుడ్ అండి, క్వాలిటీ వైజ్, బిల్డ్ క్వాలిటీ కానీ దే ఆర్ గుడ్, బట్ సమ్హౌ దే ఎగ్జిటెడ్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ నేను చెప్తున్న యాంగిల్. కియా కానీ హుండై కానీ ఈవెన్ మారుతి కూడా, ఇఫ్ దే ఫోకస్ ఆల్సో ఆన్ సేఫ్టీ, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ లెవెల్ గ్రౌండ్ ఫర్ ద అదర్ ప్లేయర్స్ ఆల్సో టు డెవలప్ చేసి బెటర్ కస్టమర్కి అయితే బెనిఫిట్ దొరుకుతుంది. సో మన ఇండియన్ బ్రాండ్స్ వేరే కంపెనీస్ నుండి
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దే కెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్రూవ్ చేసుకొని కొంచెం ఇంకా యాడ్ ఆన్ ఫీచర్స్ ఇస్తే ఇండియన్ కంపెనీస్ విల్ బుక్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యూ ఫెల్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ విచ్ వాజ్ ద షార్ట్ కమింగ్ ఫర్ కియా సోనెట్. ఇంకేమైనా మైండ్లోకి ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ యూ ఫీల్ రైట్ నౌ వెన్ యూ కంపేర్ విత్ అదర్ కార్స్ ఆర్ సంథింగ్? అంత నోటీసబుల్గా ఏం లేవు. నోటీసబుల్ అయితే ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు కొన్నారు అంటే ఇట్ ఈస్ టు యువర్ లైకింగ్ కాబట్టే తీసుకున్నారు, బికాజ్ యూ వర్ హ్యావింగ్ దోస్ ఫీచర్స్ విచ్ యూ వాంటెడ్ అట్ ద ప్రైస్ యూ వాంటెడ్, బికాజ్ దట్స్ ఎ క్రూషియల్ ఆస్పెక్ట్. నాకు నచ్చింది ఇంకోటి టాటా నెక్సాన్లో నైట్ ఎడిషన్ ఏదో ఉన్నది. అవును, అది కూడా నేను ఫుల్ ఇంప్రెస్. అది కిరాక్ ఉంది. అవును అవును. కానీ అది మళ్ళా బడ్జెట్ మీదకి వెళ్ళిపోతుంది. అవును అవును. మళ్ళీ అన్ని ఫీచర్స్ కావాలంటే అవును, అది ఒక డ్రాబ్యాక్. సో మీరు నెక్సాన్లో కూర్చున్నప్పుడు, ఇందులో కూర్చున్నప్పుడు స్పేస్ వైజ్ మీకు ఎలా అనిపించింది? రైట్, మంచి మంచి క్వశ్చన్ అడిగారు. సో ఫ్రంట్ సీట్ ఓకే దీంట్లో, ఓకే, కానీ బ్యాక్ సీట్ నెక్సాన్లో సోఫా లాగా ఉంటుంది. అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, యూ ఫెల్ట్ దట్ ఇస్ బెటర్ దెన్ దిస్. ఇంకా లెగ్ రూమ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నది దాంట్లో. ఓకే ఓకే. కొంచెం కొంచెం క్యాబిన్ స్పేస్ వైజ్ మేబీ నెక్సాన్ సమ్వేర్ ఇస్ విన్నింగ్ దేర్. అక్కడ బెనిఫిట్ వస్తుంది. బట్ అగైన్ దే హావ్ కాంప్రమైజ్డ్ ఇన్ డిక్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ ఏదో మినిమలిస్టిక్ గా వస్తుంది అది. అవును, దట్ ఇస్ దేర్. ఎక్కడైనా కాంప్రమైజ్ కావాలి. అదేలేండి, ఎక్కడో దగ్గర ఏ కార్ చూసుకున్నా ప్లస్ మైనస్ ఉంటుంది. మేబీ యూ నీడ్ టు టేక్ ఏ కాల్. మీకు ఇది ఓకే అనుకుంటే ఇది. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు ఫ్యామిలీ, వాళ్ళు దే హ్యావ్ ఏ హుండై వెన్యూ ఓల్డర్ వర్షన్. ఓకే, బట్ వాళ్ళందరూ కూడా షార్ట్ ఉంటారు అండ్ ఆల్సో లీన్. అలాంటి వాళ్ళకి లెగ్ రూమ్, నీ రూమ్ డజంట్ మ్యాటర్. కరెక్ట్. ఇప్పుడు అలాంటి వాళ్ళకి బూట్ స్పేస్ ఎక్కువ దొరికితే బెనిఫిట్. ఆ స్పేస్ వెనకాల ఇవ్వండి భయ్, మాకు ముందు మాకు సరిపోతుంది. మేము చాపుకొని కూర్చున్నా మాకు ఇది బాగా ఉంది. సో ఐ థింక్ దట్స్ అగైన్ దట్స్ వై థింగ్స్ కెన్ చేంజ్ బిట్వీన్ పీపుల్. సమ్ పీపుల్ ఆర్ 6 feet హైటెడ్, కొందరు చాలా బల్కీగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పాపం తొక్కుతూ ఉంటే డాష్ బోర్డ్ తగులుతూ ఉంటుంది. దట్ ఈస్ దేర్. ఓకే అండ్ ఐ థింక్ వి కవర్డ్ మోస్ట్ ఆఫ్ దిస్. బాగా చెప్పారు మొత్తం అంతా కూడా. సో ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్ అవుట్ దేర్. కార్ మామ కమ్యూనిటీలో అందరికీ హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీది యూనిక్ బ్లాగర్ మీరు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరూ నేను బ్లాగింగ్ ఫాలో చేస్తున్నాను. బ్లాగింగ్ అనేది ఈరోజు అప్పుడు కామన్ అయిపోయింది. అందరూ ఒకటే ఫార్మాట్ యూజ్ చేస్తున్నారు. వీడియో తీయాలి, పెట్టేయాలి, అక్కడ పోవాలి, షోరూమ్ పోవాలి, పెట్టేయాలి. కానీ మీలాగా యూనిక్గా ఒక ఫోరం అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వి వాంట్ టు మేక్ ఎవ్రీవన్ వాయిస్ కౌంట్ అవుట్. కరెక్ట్. అండ్ ఆల్సో ఇంటరాక్షన్ అనేది యాడ్ చేస్తున్నాం. ఒపీనియన్, బెస్ట్ పార్ట్ కొటేషన్. అవును, ఆ విషయం మనం మర్చిపోయాం మాట్లాడడం. యాక్చువల్గా కొటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బ్రహ్మాస్త్ర. అట్లా చాలా మంది లక్షల్లో సేవ్ చేసి ఉండొచ్చు. ఓవరాల్ క్యూములేటివ్ గా గ్రూప్ మొత్తం తీసుకుంటే మేబీ ఒక కార్ వస్తుందేమో సెపరేట్ గా. మీకు చెప్పాలంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలి. అంత సేల్స్ బూస్ట్ చేశారు. ఒక షోరూమ్ కి టాటా వాళ్ళే చాలా కార్స్. టాటా, మహీంద్రా, కియా, హ్యుండై వీళ్ళందరూ గ్రూప్ బుకింగ్స్ వెళ్ళి మరి మీరు అంతమందికి మన బుకింగ్స్ చేయించారు. అవును, అంతమందికి సేవింగ్స్ చేయించారు. Right? So many people saved a lot of money. Yeah, but again అండి, I don't want to take all the credit. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో గ్రూప్ బుకింగ్ స్టేషన్ దగ్గర ఏమైందంటే there are 1 or 2 people అండి who were taking the lead. అందరినీ కోఆర్డినేట్ చేసి పాపం వాళ్ళు షోరూమ్తో నెగోషియేట్ చేయడము. అంటే వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే నాకు కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది, మంచిదే. కానీ సమ్వన్ ఈజ్ యాక్చువల్లీ లీడింగ్ కాబట్టి, ఎందుకంటే నేను అందరితో కూర్చొని అందరితో నేను చేయలేను. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు వైజాగ్లో ఎవరో కొంతమంది గ్రూప్గా క్రియేట్ అయ్యి వెళ్తున్నారు. ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ మీరు చెప్పినట్టు అందరూ బెనిఫిట్ అవుతున్నారండి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ దోస్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ద లీడ్. కరెక్ట్. చూడండి వంశీ లాస్ట్ వీడియోలో నేను చూశాను. వంశీ అవును, నా కొటేషన్ తీసుకుని
వాజ్ వెరీ ఫన్నీ మూమెంట్ అసలు. యాక్చువల్లీ అంతే కదా, స్మార్ట్ ఉండాలి, అంతే యూజ్ చేసుకోవాలి. మనం డబ్బులు సేవ్ చేసినామంటే అది దేనికో దానికి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే వాడు షోరూమ్ వాడు కూడా ఇయ్యగలడు, కానీ వాడేంటి వీలైనంత వరకు వాడు ప్రాఫిట్ ని మాక్సిమైజ్ చేసుకోవడం చూస్తాడు. మనం ఎప్పుడైతే కొటేషన్ ఇచ్చినామో వాడికి అర్థం అవుతుంది, అరే ఇతని దగ్గర వేరే కొటేషన్ ఉంది, మనం వీళ్ళకి బెటర్ డీల్ ఇస్తేనే మనకు వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. సో ఆ దగ్గర సినారియో క్లియర్ ఉంది, డెసిషన్ ఆడు తీసుకోవాలి ఇంకంతే. నేను అలాగే చేశాను, ఇంకా నా చేతి ఉండదు అక్కడ. నేను ఒక నా బడ్జెట్ చెప్పేసి వదిలేసాను కియా షోరూమ్లో. సో నెక్స్ట్ డే సేల్స్ అడ్వైజర్ కాల్ చేసి చూసా, ఏమనుకోరు సార్ మీరు బుక్ చేస్తుర్రా లేదా అని అడిగితే నేను చెప్పాను నాకు వేరే చోటు బెటర్ డీల్ వచ్చింది అని చెప్పాను. ఓకే, అదేంది ఎంత వచ్చింది సార్ అది ఇది అని అడిగి క్యూరియాసిటీ పెరిగిపోయింది వాళ్ళకి. నేను చెప్పాను 13 lakhs వచ్చింది అంటే వితౌట్ ఇన్సూరెన్స్ అంటే, అవును వితౌట్ ఇన్సూరెన్స్ అని చెప్పాను. సో ద ఓన్లీ రీజన్ ఇప్పుడు మీరు ఇస్తే ఈ ప్రైస్ మీ దగ్గరనే తీసుకుంటాను, మీ దగ్గరనే బుక్ చేస్తాను. ఓన్లీ రీజన్ ఎందుకంటే మీరు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసారు ఫీచర్స్. అవును అవును, రైట్. నాకు నచ్చింది మీ అప్రోచ్, నచ్చింది మీ వే ఆఫ్, అది ఇంపార్టెంట్. అవును, అందరూ షోరూమ్ లో హౌ డు దే మేక్ ద ఫీల్ కస్టమర్స్, కరెక్ట్, అంటే హౌ డు యూ మేక్ ద పర్సన్ ఫీల్ about your brand or whatever, that makes a lot of difference when it comes to sales. మీరు వేరే షోరూమ్ లో వెళ్తే మీకు టాప్ మోడల్ పిక్ చేస్తారు, వాళ్ళు మాట్లాడమే. అవును అవును, కస్టమర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించారు, వాళ్ళకి ఏం కావాలా, ఏంది లెక్క, బడ్జెట్ ఏంది, మీకు ఫీచర్స్ కావాల్సిన ఫీచర్స్ ఏంది అనేది కనుక్కోరు అనమాట. అవును అవును అవును, వాళ్ళకి ఏం సేల్ అయిపోవాలి, అమ్మేసేయాలి, పక్కన జరగాలి, అంతే అంతే. కియాలో నేను అదొకటి కస్టమర్ సర్వీస్ అనేది చాలా నచ్చింది. ఓకే ఓకే, బాగుందండి. దట్ ఈస్ దేర్. ఐ థింక్ వాట్ యూ గాట్ ఈస్ లైక్, అండ్ మీలాగా నెగోషియేట్ చేయడం వల్ల వాట్ ఐ ఫీల్ ఈజ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ పీపుల్ హూ నెగోషియేట్ గుడ్. ఎందుకంటే ఒకళ్ళు నెగోషియేట్ చేస్తారు, దే గెట్ ఏ గుడ్ ప్రైస్. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ సెట్టింగ్ ఏ బార్ ఫర్ అదర్స్ టు నెగోషియేట్ విత్ షోరూమ్ గైస్. సో అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ టైం నెగోషియేట్ చేయగలిగే కెపాసిటీ కూడా అందరికీ రాదు. షోరూమ్ కూడా మీరు వెళ్తే కొత్త వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే డైవర్ట్ చేయడము. అందుకే ఎప్పుడు కూడా షోరూమ్కి మీరు ఒక కారు ఫిక్స్ అవ్వకుండా వెళ్ళకండి. మీరు కొనాల్సిన కారు కాకుండా వాడికి అమ్మాల్సిన కారు మీకు అమ్మి పెడతాడు. అదే. సో డానియల్ గారు హ్యాడ్ ఏ వెరీ గుడ్ చిట్ చాట్ అండి. మనకి లాస్ట్గా మీరు ఫైనల్గా ఏమన్నా చెప్పాలి కొత్తగా కారు కొనేవాళ్ళు అనుకునే వాళ్ళకి, వాట్స్ ద టిప్స్ యూ వాంట్ టు గివ్? ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా? రైట్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో అదే వెళ్ళండి. ఒకళ్ళు చెప్పింది వెళ్ళొద్దు. మీ డెసిషన్, మీ పాకెట్, రైట్? యు ఆర్ ద వన్ హూ విల్ స్పెండ్ మనీ. ఏంటంటే మీరే కట్టాలి కదా డబ్బులు మీరు కడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చింది తీసుకోండి. అవును, మీరు కూడా ఎక్కువ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీకు అన్నీ ఓకే అనుకుంటేనే యు మూవ్ ఫార్వర్డ్. ఎవరో చెప్పారు, ఎవరో తీసుకున్నారు అని తీసుకోవద్దు. డోంట్ గో బై ద ఫ్లో. ఓకే, గాట్ ఇట్. లిసన్ టు యువర్ హార్ట్ అండ్ థింక్ విత్ యువర్ మైండ్. అన్నీ చూడండి, తెలుసుకోండి, కానీ డెసిషన్ షుడ్ బి యువర్స్. దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. అవును అవును. అండ్ అట్ లాస్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, కార్ మామా గ్రూప్ ఎలా అంటే ఇట్స్ అ ప్లేస్, ఇట్స్ అ హబ్ ఫర్ ఆల్ ద కార్ బయర్స్, నాట్ జస్ట్ నెక్సాన్, కియా, ఏదన్నా మీరు ఏదైనా తీసుకోండి. ఈవెన్ మీరు ఫెరారీ కూడా స్టార్ట్ చేయొచ్చు, రోల్స్ రాయ్స్ కూడా. మన దాంట్లో ఒక పర్సన్ హీ గాట్ దిస్ మహీంద్రా B6. ఓకే ఓకే, అది 28 lakhs కార్ అండి. అవునవును, అతను పెట్టారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, మన గ్రూప్ లో ఇలాంటి బయర్స్ అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ ఇంటూ 700 XUV700 కొనడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. బుకింగ్ లైన్. లెట్ us see how it grows. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మీ కార్ మామ గ్రూప్ గురించి, మీ గురించి ప్రే చేస్తాను. ఏంటంటే యూ గ్రో మచ్ బిగ్గర్ దెన్ దిస్. థ్యాంక్స్ అండ్ హెల్ప్ మెనీ పీపుల్ సేవ్ మనీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్ అండి. డెఫినెట్లీ అండి, మన కమ్యూనిటీతోని
నా ఐడియా ఏంటంటే వీ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని చేయలేను, బట్ ఐ కెన్ బ్రింగ్ యూ టుగెదర్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద ప్లాట్ఫామ్ ఈస్ క్లీన్. కరెక్ట్. అంటే వచ్చిన వాళ్ళు ఒక ఇంటిగ్రిటీతో క్లీన్గా ఉండాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అదే డైరెక్షన్లో పట్టుకెళ్తే నాకు చాలామంది చెప్పింది ఏంటంటే కార్ బయింగ్ డెసిషన్ ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ దెమ్. అంటే మీరంటే ఆల్రెడీ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక కార్ ఉన్నది కాబట్టి మీకు ఒక లెవెల్ వరకు హెల్ప్ అయి ఉండొచ్చు గ్రూప్. బట్ ఫర్ పీపుల్ నాకు గ్రూప్ హెల్ప్ అయింది. ఎలాగంటే నెగోసియేషన్ వాటి గురించి చాలా హెల్ప్ అయింది నాకు. అంటే మీ వీడియో ఒకటి నెగోసియేషన్ ఎలా చేయాలి అని ఒక గ్రూప్ ఇది ఉన్నది వీడియో. అవును, అప్పుడే అదే టైమింగ్ లో పెట్టాం, చేసే టైంలో పెట్టాం అది. అలాగండి. అదర్వైజ్ అండి నాకు డానియల్ గారు కూడా ఐ థింక్ ఈస్ హెల్పింగ్ ద కమ్యూనిటీ మెంబర్స్. ఎవరన్నా అడిగితే అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఇలాంటి డానియల్ గారు ఒక్కరే కాదు, నేను ఈ సందర్భంగా మిగతా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టివ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పాండింగ్ టు ద క్వరీస్, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. అండ్ సో దట్ ఈస్ హౌ కమ్యూనిటీ ఈస్ బిల్ట్ అండి. అండ్ దీన్ని ఓన్లీ జస్ట్ కార్ బయింగ్ వరకే కాకుండా ప్లాన్ ఈస్ టు టేక్ ఇట్ ఫర్దర్ వేర్ వీ హ్యావ్ దట్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్సెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఛాలెంజెస్ ఉండాలి. ఇంకోటి డానియల్ గారు కూడా అప్పుడు నాకు ఇప్పుడే కాదు, లాంగ్ బ్యాక్ హీ టాక్డ్ అబౌట్ హ్యావింగ్ ఏ మీటప్ ఆర్ సంథింగ్. కరెక్ట్. సో మనం ఇయర్ ఎండ్ లోపల అనుకుంటున్నాను వీ కెన్ హ్యావ్ సమ్ మీటప్. అది ఎక్కడ అనేది తెలియదు ఇంకా, ఐఎమ్ థింకింగ్ త్రూ. సో మీరు కూడా చెప్పండి, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే వీల్ ప్లాన్ దిస్. గ్రూప్ లో ఐడియాస్ కూడా తీసుకొని వీ కెన్ ప్లాన్ దట్. ఓకే ఓకే. అంటే ఎక్కడన్నా అవుట్స్కర్ట్స్ లో ఎక్కడన్నా చూసి ఎనీవేర్. యా షూర్ షూర్. అంటే వి షుడ్ హావ్ ప్రాపర్ కార్ పార్కింగ్. యా షూర్ షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.